టీఎస్పీసీ గ్రూప్ 1 మెయిన్స్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. చాలా మంది ఏంటంటే ఇవాల్యుయేషన్ గురించి తెలియదు. ఇప్పుడు అది కూడా ఏంటి, టీఎస్పీసీ ముందు నుంచే చెప్పారు, ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి ఇద్దరు ఇవాల్యుయేటర్స్ అనేవి మీ పేపర్ని చూస్తారు అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు దానికి తగినట్టు మీరు ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఉందనుకోండి, ఇద్దరు ప్రొఫెసర్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ స్క్రిప్ట్ లో కూడా మార్క్స్ అని ఎలా వేస్తారు? సో బ్లూ ప్రింట్ కి మ్యాచ్ అయ్యేలాగా కంటెంట్ అయితే ఉంటే, మ్యాచ్ అయితే అప్పుడు మార్క్స్ అనేవి పడతాయి. అలాగే ఇవాల్యుయేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా టెక్నికల్ సబ్జెక్ట్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఇది ఒక స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కాబట్టి ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ఉంటాయి కదా, సో దానికి తగినట్టు కూడా మీ ఆన్సర్స్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇద్దరు ప్రొఫెసర్స్ ని మీరు ఇంప్రెస్ చేయాలి మీ ఆన్సర్స్ ద్వారా. ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను తెప్పించుకున్నా తమిళనాడు పిఎస్సి నుంచి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఇద్దరు ప్రొఫెసర్స్ ఇవాల్యుయేషన్ చేశారు. ఓకే, సో ఫస్ట్ ప్రొఫెసర్ వాల్యుయేషన్ 1 చూడండి, 137.5 వేసారు స్కోర్. అలాగే రెండో ప్రొఫెసర్ వాల్యుయేషన్ 2 158 వేసారు స్కోర్. సో దీనికి ఏం చేశారు, వీరికి యావరేజ్ అనేది తీసుకున్నారు. సో ఫైనలీ 147.75 అయితే వచ్చింది. ఇలాగే మీకు కూడా ఇవాల్యుయేషన్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇద్దరు ప్రొఫెసర్స్ ఇంప్రెస్ చేయాలని ఎందుకన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాల్యుయేషన్ 1 లో స్కోర్ అనేది తగ్గింది, 137.5 అయితే వచ్చింది. ఇక్కడ వాల్యుయేషన్ 2 లో 158 వచ్చింది, అంటే మంచి మార్క్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ ప్రొఫెసర్ అనే మార్క్స్ తగ్గించడం వల్ల మీ స్కోర్ అనేది పడిపోతుంది. కాబట్టి ఇద్దరు ప్రొఫెసర్స్ ఇవాల్యుయేషన్ పరంగా మీరు ఇంప్రెస్ చేసే విధంగా ఆన్సర్స్ అయితే ఉండాలి. కాబట్టి కంటెంట్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి. అలాగే ఆన్సర్ రైటింగ్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో మెయిన్గా ఇక్కడ మీ స్కోరింగ్ ఏరియాస్ కూడా ఇంట్రొడక్షన్, కంక్లూషన్. సో నేను కూడా చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, ఇంట్రో, కంక్లూషన్ మీకు స్కోరింగ్ ఏరియాస్ అని. ఇక్కడ కూడా వేరే షెడ్ పిఎస్సీలో ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు, బ్రేకప్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఆఫ్ ఎవ్రీ క్వశ్చన్. ఇది కొత్తగా వేరే షెడ్ పిఎస్సీలో తీసుకొచ్చిన రూల్ అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఇంట్రో, కంక్లూషన్ పార్ట్ కూడా మీకు పెద్ద గేమ్ చేంజర్ అవబోతుంది. కాబట్టి ఇంట్రొడక్షన్, కంక్లూషన్ మీద ఇప్పటి నుంచి మీరు బాగా వర్కౌట్ చేయాలి. ఇక్కడ మిగతా కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి చాలా వరకు మీకు స్కోప్ ఉంది. ఓకే, సో ఇవాల్యుయేషన్ పారామీటర్స్ మారిపోతున్నాయి. అండ్ ఇక్కడ కూడా టీఎస్పీసీ ఇద్దరు ప్రొసెస్ తో మీకు ఇవాల్యుయేషన్ చేయబోతుంది. కాబట్టి దానికి తగినట్టు ఇప్పటి నుంచే మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి.